ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. అలాగే ఒక యాత్ర, ఒక పాదయాత్ర ఒక వ్యక్తి నిరూపించుకోవడానికి, బలమైన నాయకుడిగా ఎదగడానికి, ప్రజాభిమానం పొందడానికి, ఒక రాజకీయ పార్టీని ప్రజల్లో మరింత బలపరచడానికి చాలా విషయాలకు కూడా ఈ యాత్ర, పాదయాత్ర అనేది కూడా అదే స్థాయిలో ఉపయోగపడుతుంది. ఇది కూడా ఒక చక్కటి ఐడియా లాంటిది. అటువంటి యాత్రే ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ చేపట్టినటువంటి యువగళం పాదయాత్ర. అది ఈరోజుతో ముగుస్తోంది, ఈరోజు సాయంత్రంతో. మొత్తంగా ఒక్కసారి మనం ఒక చిన్న రివ్యూ లాగా గమనిస్తే మొత్తం 226 రోజులు, 3132 కిలోమీటర్లు, దాదాపుగా ఈ పాదయాత్రలో కోటిన్నరకు పైగా ప్రజలు మమేకమయ్యారు నారా లోకేష్తో. వాళ్ళందరూ కూడా అనేక వర్గాల ప్రజలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు, ముస్లింలు, యువత, మహిళలు, మేధావులు అందరూ కూడా నారా లోకేష్ చేపట్టినటువంటి పాదయాత్రలో మమేకమయ్యారు, ఒక భాగంగా మారారు. నిజంగా ఏదైతే నారా లోకేష్ అరాచక పాలనపై సమరశంఖం పూరించారో, ఇంతింతై వటుడింతై అన్నట్టు నా భూతో నా భవిష్యత్తుగా మారింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతిశయోక్తి అంతకన్నా కాదు. ఎందుకంటే 70 బహిరంగ సభలు నిర్వహించారు మొత్తంగా ఈ పాదయాత్రలో. 12 ప్రత్యేక కార్యక్రమాలు, వివిధ వర్గాలతో వారి సమస్యలను తెలుసుకుంటూ, వీలైతే పరిష్కార మార్గం చెప్తూనే, తెలిస్తే తెలుసు లేకపోతే తెలీదన్నా తెలుసుకుంటాను, ఈ విషయాన్ని నేను మా టీంకి చెప్తాను, సమస్య అధికారంలోకి రాగానే ఇవన్నీ కూడా చెత్తబుట్టలో పడేని కాగితాలన్నింటినీ కూడా మీకందరికీ కూడా పరిష్కారం లభించే విధంగా కృషి చేస్తాను అని నీతి నిజాయితీగా, తెలిసింది తెలిసినట్టు, తెలియకపోతే తెలీదు అని ఒప్పుకుంటూ ముందుకు వెళుతూ నిజంగా చాలా మంది మనసులు గెలుచుకున్నారు ఈ 70 బహిరంగ సభల్లో, ఈ 12 ప్రత్యేక కార్యక్రమాల్లో. అలాగే 8 రచ్చబండలు కూడా నిర్వహించారు. మహిళలతో, యువతో, విద్యార్థులతో 4353 వినతి పత్రాలు ఈ కార్యక్రమం మొత్తం ఆశాంతం కూడా వివిధ వర్గాల ప్రజల నుంచి కూడా నారా లోకేష్కి ప్రజలు అందించారు. అలాగే ప్రతి 100 కిలోమీటర్లకి కూడా ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా హైలైట్గా నిలిచినవి సెల్ఫీ విత్ లోకేష్, అలాగే సెల్ఫీ ఛాలెంజ్. అంటే తాను మంత్రిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఆ రోజు ఎలా వచ్చాయి అని చెప్పి చూపిస్తూ, ప్రస్తుత ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తూ, ఇదిగో మేము ఇలా చేసాం, మీరేం చేశారు అని ప్రశ్నలు సంధిస్తూ దాదాపుగా ఈ సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలోనే 3.5 లక్షల మంది ప్రజలు నేరుగా లోకేష్తో ఫోటో దిగారు. అంటే దాని స్పందన ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు. అలాగే 11 ఉమ్మడి జిల్లాల్లో కూడా నిజంగా ఈ కార్యక్రమం శ్రేణుల్లో, కార్యకర్తల్లో, ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జనరల్గా తాజ్మహల్కి నిర్మాణానికి కూలీలు ఎవరో అంటే మనం చెప్పలేం, కానీ నారా లోకేష్ చేపట్టినటువంటి ఈ యువగళం పాదయాత్రకి మాత్రం ఖచ్చితంగా కూలీలు ఎవరు, ఇంత విజయవంతం కారణానికి ఎవరు అంటే 14 కమిటీలు రేయింబవళ్లు పనిచేశారు. ఈ 14 కమిటీల్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాలంటీర్లు కానీ, కార్యకర్తలు కానీ, లేదా వాలంటీర్గా వచ్చి ప్రజలు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి లభించిన బహుమానం ఏమిటి అంటే కేసులు. అడుగడుగున కేసులు పెట్టారు, వాళ్ళందరినీ కూడా లాఠీ చార్జీలు చేశారు. అధికార పార్టీ అణచివేతకి ఎంత ప్రయత్నించినా కూడా రేయింబవళ్లు కష్టపడి 14 కమిటీలు నిజంగా నారా లోకేష్ చేపట్టినటువంటి ఈ యువగళం పాదయాత్రని ఎవరెస్ట్ శిఖరంలా నిలబెట్టారు. నిజంగా ఒక్క విషయం మాట్లాడొచ్చు, ఏదైతే ఈ యువగళం పాదయాత్ర ఉందో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని ఖచ్చితంగా మార్చింది. ఎందుకంటే ఈ యువగళం పాదయాత్రకి ఆంధ్రప్రదేశ్లో ముందు తర్వాత అని ఖచ్చితంగా చెప్పచ్చు. యువగళం పాదయాత్ర చేపట్టడానికి ముందు ఆంధ్రప్రదేశ్లో ఒక భిన్నమైన రాజకీయ వాతావరణం కానీ, పరిస్థితులు కానీ ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ అసలు కోలుకుంటుందా, 151 మెజారిటీతో, మ్యాండేట్తో బలంగా అధికార పార్టీ ఉంది, అసలు టీడీపీ కోలుకునే పరిస్థితి ఉందా, ఇంత కనీవిని ఘోర ఓటమి చవి చూసింది అన్నది ఒక ప్రశ్న. అలాగే వైసీపీని ఢీకొట్టగలుగుతుందా అన్నది ఒక చర్చ. ఇంకొకటి, ఎవరైతే యాత్ర చేపడుతున్నారో నారా లోకేష్ మీదే స్వయంగా ఆయన మాట తీరు మీద కానీ, ఆయన ఆహార్యం మీద కానీ ఎన్నో రకాల అణచివేతలు, ట్రోలింగ్లు, మాటలు పడ్డారు ఆయన. మరి తనంత నిరూపించడానికి బయలుదేరుతున్నప్పుడు ఉన్నటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా అణచివేతకు గురవుతున్నారు.
నోరెత్తితే మాట్లాడే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ ప్రజలపై కేసులు, వివిధ సెక్షన్లపై కేసులు, అధికార పార్టీ నాయకులకి సంబంధించి కూడా నోరు మెదపలేని పరిస్థితి, ప్రతిపక్షాలు, మీడియా అందరూ కూడా అణిచివేతకు గురవుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన పాదయాత్ర చేపట్టారు. మరి పాదయాత్ర తర్వాత పరిస్థితి ఏమిటి అంటే, మనం అనుకున్నట్టు లోకేష్ చేయగలడా, చేస్తాడా, మధ్యలోనే ఆపేస్తాడా? అబ్బే లేదండి. ఇలా రకరకాల మాటలు మనం విన్నాం. కానీ అవన్నీ కూడా అధిగమిస్తూ ఒక మేరు శిఖరంలాగా ఆయన ముందుకు వెళుతూ కూడా తనను తాను నిరూపించుకున్నారు. ప్రజల మనసు గెలుచుకున్నారు. ఉన్నది ఉన్నట్టు, తెలిసినట్టు, తెలియంది తెలియకపోతే నేర్చుకుంటానని చెప్తూనే కార్యకర్తల్లో, పార్టీ శ్రేణుల్లో ఒక కొత్త ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపుకుంటూ తనను తాను మలుచుకుంటూ ముందుకు వెళ్లారు. ఒకటి. అలాగే ఖచ్చితంగా ఈ పాదయాత్ర పార్టీలో, ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది అంటే ఖచ్చితంగా నారా లోకేష్ చేపట్టినటువంటి పాదయాత్ర క్రెడిట్ ఇవ్వాలి. అలాగే దీన్ని మొగ్గలోనే తుంచేయాలని అధికార పార్టీ చాలా విశ్వ ప్రయత్నం చేసింది. డజన్ల కొద్దీ కేసులు, ఒక్కొక్క నియోజకవర్గం దాటుతున్న కొద్దీ కూడా బుక్కులు లాక్కున్నారు. ఆయన రాజ్యాంగం పట్టుకుని చెప్పాల్సిన పరిస్థితి, ఇవి నా హక్కని, స్టూల్ లెక్కనివ్వలేదు, స్టూల్ ఎక్కని చెప్పాల్సిన పరిస్థితి, ఒక సభ వేదిక కుదరదన్నారు, పర్మిషన్స్ లేవన్నారు, వందల కొద్దీ కార్యకర్తలపై లేదా శ్రేణులపై కేసులు, డజన్ల కొద్దీ ఆయనపై కేసులు, మైక్ లాక్కున్నారు, మాట్లాడితే కట్ చేశారు, ఎన్నో అణచివేతలు, ఎన్నో రకాల ఇబ్బందులు. అయినా కూడా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నారు, నిరూపించుకుంటున్నారు, ఒక బలమైన ముద్ర వేస్తున్నారు. అనుకున్న టైంలో గోదావరి జిల్లాలో ప్రవేశించగానే చంద్రబాబు నాయుడు అరెస్ట్. దాంతో ఒక్కసారిగా కొంత బ్రేక్ పడినప్పటికీ కూడా అయినా కూడా చాలా చాకచక్యంగా ముందు చంద్రబాబు అరెస్ట్ తర్వాత దాని పరిణామాలు విడుదలైన తర్వాత మళ్ళీ మొదలు పెడతానని చెప్పి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపి, తర్వాత ఏదైతే కోర్టు పరమైన అంశాలు ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా చొరవ తీసుకుని ముందుకు వెళ్తూ, తర్వాత ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎలా బ్రేక్ పడిందో నిజంగా టీడీపీ జనసేన పొత్తు కూడా ఎప్పుడో అవుతుందిలే అనుకున్న పొత్తు కూడా ముందుకు వచ్చేసింది. నిజంగా అధికార పార్టీ వ్యవహరించిన తీరు వల్లే ఈ పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. దశాబ్ద కాలం పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ ములాఖత్ తర్వాత బయటకు వచ్చేసి జైలు ముందే పొత్తు ప్రకటన చేసేశారు. నిజంగా ఒక పాదయాత్రకు బ్రేక్ రావడం, అరెస్ట్, ఆ తర్వాత జరిగినటువంటి పెద్ద పరిణామం. ఇక అక్కడి నుంచి నిజంగా ఒక సెట్ బ్యాక్ లాగా చెప్పచ్చు. నిజంగా మళ్ళీ వేగం పుంజుకుంది. ఈరోజు సాయంత్రంతో ముగుస్తుంది. నిజంగా పెను సంచలనాలకి ఈ పాదయాత్ర కారణమైందనడంలో ఎటువంటి సందేహం లేదు. పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. సో శ్రేణులు కలిసి పనిచేస్తున్నారు. ఒక కొత్త ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఎన్నో అడ్డంకులున్నా కూడా నిజంగా అధికార పార్టీ ఒకటి తలిస్తే దైవం ప్రజలు ఇంకొకటి తలుస్తున్నట్టు నిజంగా దాన్ని ఎవరెస్ట్ శిఖరంలో నిలబెట్టారు. అంటే కొంత చెప్పిన ఉపమానాలు అవన్నీ అతిశయోక్తిగా ఉంటాయి కాబట్టి ఇది కాదనలేని సత్యం. మరి ఈ నేపథ్యంలో ఈరోజు దాదాపుగా మనకి 226 రోజులు 3132 కిలోమీటర్ల పాదయాత్రలో మరి నారా లోకేష్ లో వచ్చినటువంటి మార్పేంటి, గతానికి ఇప్పటికీ జరిగినటువంటి యాత్రలో ఎటువంటి భిన్నం ఈ యాత్ర, ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని నిజంగా మార్చే అవకాశం ఈ పాదయాత్రకు ఉందా, ఎటువంటి బలమైన ముద్ర అటు ప్రజల్లో గాని పార్టీలో గాని వేసింది, అంశాలన్నీ చేయడానికి ఈ రోజు సాయంత్రంతో నారా లోకేష్ చేపట్టినటువంటి యువగడం పాదయాత్ర ముగుస్తున్న నేపథ్యంలో ప్రజలపై, పార్టీపై, ఏపీ రాష్ట్రంపై ఎటువంటి ముద్ర వేసిందో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నర్ర శ్రీధర్ గారు, ఏపీ బహుజన్ జేఏసీ కన్వీనర్ పోతుల బాలకోటయ్య గారు, మరి కాసేపట్లో బుచ్చి చౌదరి గారు కూడా జాయిన్ అవుతారు. నర్ర శ్రీధర్ గారు, మీతో ప్రారంభిస్తాను. సో 11 ఉమ్మడి జిల్లాల్లో ఈరోజు సాయంత్రంతో ముగుస్తోంది. దాదాపుగా 3132 కిలోమీటర్లు, వివిధ వర్గాల ప్రజల్ని అందరినీ కలిశారు. సో ఈ పాదయాత్రపై ముందుగా మీ అభిప్రాయం ఏంటి? ఎటువంటి ముద్ర ఏ సెక్షన్స్ మీద వేసింది అనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ అండి. ఏబిఎన్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. విజయచంద్ర గారు, ఈ పాదయాత్రకు ముందు తర్వాత అంటే రాహుల్ గాంధీ విషయంలోనూ లోకేష్ విషయంలోనూ వీళ్ళిద్దరి విషయంలోనూ సోషల్ మీడియా వాళ్ళు పప్పు శుద్ధలు, వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళ నడవడిక మీద వాళ్ళ మాటల మీద విపరీతమైనటువంటి వీళ్ళు అసమర్థులు అనేటువంటి కోణంలో సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేసింది. దాని నుంచి రాహుల్ గాంధీ జోడో యాత్ర ద్వారా ఒక లీడర్గా ఎమర్జ్ కావడానికి ఏమైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలతో మమేకమై రాహుల్ గాంధీ సాధించగలిగాడు పీపుల్లో.
విజయ్ గారు మీరు చూసింటారు లీడర్ సినిమాలో ముఖ్యమంత్రి సీఎంగా ఉన్న వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఇమీడియట్గా ఈ హీరో ముఖ్యమంత్రి అయిపోవడం, అప్పటికప్పుడు రావడం, ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందో ఆ విధంగా తీర్చిదిద్దాలనే సబ్జెక్ట్ ఒక ఇంటెన్షన్తో గవర్నమెంట్ నడుపుతాడు. ఆ గవర్నమెంట్ నడిపే క్రమంలో ఒక చిన్న పొరపాటు చేయవలసిన అవసరాన్ని హీ వాజ్ ఫోర్స్ టు డూ ఏ మిస్టేక్, వేరిన్ ఆ మిస్టేక్ చేసిన తర్వాత రిజైన్ చేసి మళ్ళీ జనంలోకి వస్తారు. జనంలో ఎప్పుడైతే ఒక లీడర్ తిరిగి జనం యొక్క సాధక బాధకాలు, జనం యొక్క సమస్యల్ని వినగలిగేటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఉంటుందో, విని తద్వారా మాత్రమే లీడర్షిప్గా ఎమర్జ్ అవుతుంది. ఈ లోకేష్ పాదయాత్ర కూడా పార్టీకి ఉపయోగపడింది. పార్టీ లోకేష్ పాదయాత్రకు ముందల ఎటువంటి పరిస్థితుల్లో ఉందంటే, జగన్ వైనాట్ 175 అనేటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎక్కడ కూడా అతనికి 1% కూడా మనం ఎక్కడన్నా మనం ఓడిపోయే పరిస్థితి వస్తుందేమో అనేటువంటి ఆలోచన డ్రీమ్లో కూడా రాకుండా ఉన్నాడు. అంత కంఫర్టబుల్గా ఉన్నాడు బిఫోర్ పాదయాత్ర. ఎప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ అయిందో, పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఆ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే లోకేష్కి ఎలివేషన్ ఇచ్చింది. ఎన్ని అడ్డంకులు సృష్టించారో అన్ని అడ్డంకుల ద్వారా లోకేష్ పాదయాత్రకి ఎలివేషన్ వచ్చింది. సో ఎప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ, వైసీపీని తెలుగుదేశం పార్టీ ఓడిస్తుంది అనే దానికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి తప్పిదాలు, జగన్మోహన్ రెడ్డి తనకై తానుగా ఓడిపోవడానికి సిద్ధపడుతున్నాడు. లోకేష్ పాదయాత్ర స్టార్ట్ చేయక ముందల ఉన్నటువంటి కంఫర్ట్ లెవెల్ వేరు, పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత ఈ అడ్డంకుల ద్వారా లోకేష్ని ఎలివేట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా లోకేష్ పాదయాత్రలో కూడా ఒకటి తనను తాను లీడర్షిప్గా యాక్సెప్టెన్స్ పార్టీలో కూడా, తెలుగుదేశం పార్టీలో కూడా ఒక చంద్రబాబు నాయుడు కొడుకు అనే సబ్జెక్ట్ కాకుండా పార్టీ వర్గాల్లో వివిధ క్యాడర్లో ఉన్నటువంటి లీడర్షిప్లోనూ, గ్రౌండ్ లెవెల్ నాయకత్వం నుంచి హై లెవెల్ నాయకత్వం దాకా అందరిలోనూ కూడా పార్టీలో యాక్సెప్టెన్స్ వచ్చింది, ప్రజల్లో యాక్సెప్టెన్స్ వచ్చింది. ఎందుకు వచ్చింది ప్రజల్లో యాక్సెప్టెన్స్? పాదయాత్రలో ఊరికే నడుచుకుంటూ పోకుండా ఒక హాఫ్ సెషన్ వచ్చేసి యువత, మహిళలు, ఫిషర్మెన్, లాయర్లు, వాణిజ్య వర్గాలు, డిఫరెంట్ ఏ ప్రాంతంలో ఏ వర్గాలు అయితే ఎక్కువగా ఉన్నాయో ఆ వర్గాలతో సమావేశమయ్యి ఆ వర్గాల యొక్క వాళ్ళ సమస్యలు విని ఆ సమస్యలకు పరిష్కారం అనేది తను చదువుకొని కూడా వచ్చాడు. కరోనా పీరియడ్ బిఫోర్ కరోనా ఉన్నటువంటి అతను వెయిట్ కావచ్చు, డ్యూరింగ్ కరోనా వెయిట్ లాస్ కావచ్చు, ఆ వెయిట్ లాస్ క్రమంలో సబ్జెక్ట్ని పూర్తిగా అధ్యయనం చేసి పాదయాత్రకు రావడం జరిగింది. అధ్యయనం చేయకుండా వచ్చుంటే చాలా సమస్యలకు చెప్పగలిగి ఉండేవాడు కాదు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, అన్ని వర్గాల ప్రజల విషయంలో, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, గతంలో ఏంది, ఇప్పుడు ఏంది, జరగబోయేది ఏంది అనేది ఎవరు ఏ ప్రశ్న వేసినా కూడా ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి ఉంటే తెలుసని మీరు చెప్పినట్టుగా పూర్తిగా సబ్జెక్ట్ మీద అవగాహనతో మాట్లాడడం జరిగింది. అవగాహన లేని నేను తెలుసుకొని మేధావులతో మాట్లాడి దీని పరిష్కారం కోసంగా నేను కమిట్ అవుతాను అనేటువంటి నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రజల యొక్క నాడిని, ప్రజల యొక్క సమస్యల పట్ల అతనికి ఒక అవగాహన రూపొందించుకోవడానికి అతనికి ఎక్కువగా ఈ పాదయాత్ర అందరికన్నా ఎక్కువ ఉపయోగపడింది ఎవరికంటే నారా లోకేష్కే. ఒకటి పార్టీ చాలా వీక్గా ఉన్నది, ఎక్కడ ఏ యాక్టివిటీస్ ఆ కేసులు పెడతారు, ఈ కేసులు పెడతారని భయంతో ఎవరి పార్టీకోళ్ళు ఇక్కడ ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నటువంటి క్రమంలో పార్టీ క్యాడర్ అంతా కూడా చాలా భయభ్రాంతుల్లో ఉన్నటువంటి పార్టీ ఈ కేసులు ఏవి కావు, ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా మనల్ని ఏమీ చేయలేరు అనేటువంటి ధైర్యాన్ని నూరిపోయడం ద్వారా ఒక ఎత్తు అయితే ఆ ప్రజలు తండోపతండాలుగా ఇప్పుడు కొంత మొబిలైజేషన్ ఉన్న పార్టీ వైపు నుంచి ఇతను చూడడం కోసంగా కావచ్చు, కొత్త వ్యక్తి కావచ్చు, ఎప్పుడైనా కొత్త ఒక వింతగా ఉంటది కదా, పాత ఒక రోత అంటే ఒకటి అధికార పార్టీకి చాలా బలం ఉన్న నియోజకవర్గాల్లో, అసలు క్లీన్ స్వీప్ చేసే నియోజకవర్గాల్లో కూడా భారీగా వచ్చారు జనాలు, తండోపతండాలుగా వచ్చి వినతి పత్రాలు ఇచ్చి చెప్పుకున్నారు సమస్యలు. ఇది కొత్త అవ్వడంతో చాలా మంది ఉత్సాహంతో వాలంటరీగా రావడం జరిగింది, సమస్యలను విన్నవించడం జరిగింది. ఆ క్రమంలో 3000 కిలోమీటర్లు నడిస్తే 4000 వినతి పత్రాలు వచ్చినాయి.
ఈ 4000 వినతి పత్రాల్లో ఒక 600 మంది ఆ వినతి పత్రాలకి కన్సర్న్ అఫీషియల్స్కి ఇతను మామూలుగా ఏకపూర్వకంగా రాసి చేయడం కూడా జరిగింది. రేపు పొద్దున వాళ్ళు ఆఫీసర్లు చేశారంటే చేయకపోవచ్చు, కనీసం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4000లో 600 మందికి రాశాడు. ఈ 600 అయినా సరే ఇమీడియట్గా పరిష్కరించాల్సిన బాధ్యత లోకేష్ గారి మీద ఉంది ఒకటి. మిగతా ఏదైతే 3400 వినతి పత్రాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా చదివి స్క్రూటినీ చేసి కన్సర్న్ ఆఫీసర్స్కి ఎండార్స్ చేసి ఆ సమస్యల పరిష్కారం కోసంగా కృషి చేయగలిగినప్పుడు, ఆ సమస్యల పరిష్కారం కాగలిగినప్పుడు మెజారిటీ సమస్యలను కొన్ని పరిష్కరించలేని ఉంటాయి. పరిష్కరించగలిగిన వరకైనా మెజారిటీ సమస్యలను పరిష్కరించగలిగినప్పుడు మాత్రమే అతని పాదయాత్రకు ఒక సార్థకత కూడా వస్తుంది రేపు పొద్దున. కాబట్టి ఇక్కడ ఒకటి ఖర్చు విషయం అబ్నార్మల్గా అయిపోయిందండి. ప్రతి చోట బహిరంగ సభల కన్నా ఇండోర్ మీటింగ్స్ ద్వారా లోకేష్ గారు పూర్తి స్థాయిలో తనను తాను లీడర్షిప్గా ప్రూవ్ చేసుకోవడం జరిగింది. పార్టీలో యాక్సెప్టెన్స్, 2 ప్రజల్లో యాక్సెప్టెన్స్ అనేది ఇండోర్ మీటింగ్స్ ద్వారానే వచ్చింది. బహిరంగ సభలో జగన్ పాదయాత్రలో మీరు గమనించారో లేదో ఒకే ఒక స్క్రిప్ట్, ఏ ఊరు పోయినా ఆ ఊరు గురించి చెప్పారు, ఆ ఊరు పేరు పలకడం అన్నమాట. సపోజు ఆయన బుచ్చిరెడ్డిపాలెం వచ్చాడు, బుచ్చిరెడ్డిపాలెం అని ఊపుకుంటా పోతుంటే జనాలందరూ తర్వాత ఆ స్క్రిప్ట్ ఎన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా కూడా ఒకటే స్క్రిప్ట్. ప్రతి బహిరంగ సభలో స్క్రిప్ట్ ఒకటే అనమాట. అది దాన్ని కంఠోపదంగా మగప్ చేసి చెప్పాడు, పోయాడు. పాదయాత్రలో కలిసేటప్పుడు ఎవరు వినతి పత్రాలు ఇవన్నీ ఏమి లేవు, అందరినీ ముద్దులు పెట్టడమే నడిచింది. ఇక్కడ అలా జరగలేదు. లోకేష్ పాదయాత్రలో ఇండోర్ మీటింగ్స్ చాలా చాలా హెల్ప్ఫుల్గా నడిచినాయి. బేసిక్గా ప్రజల సమస్యల్ని డైరెక్ట్గా అడ్రస్ చేయగలిగాడు. ఆ వర్గాల యొక్క సమస్యల్ని మూకమ్మడిగా అసలు రియల్ ప్రాబ్లం ఏంది, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంది, అక్కడే కూడా కొన్ని పరిష్కారాలు ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి డిస్కషన్ వచ్చిందనమాట. కానీ జగన్ పాదయాత్ర ఏం లేవు, కంప్లీట్గా వేరియేషన్ ఉంది. ఈ లోకేష్ పాదయాత్ర ద్వారా ఇండోర్ మీటింగ్స్ లో ఏమైతే జరిగినాయో అన్ని వర్గాల ప్రజలతో జరిగినాయి. కానీ అప్పుడు జగన్ గారు పాదయాత్రకి దాన్ని కట్ చేయడం, చూపించి ట్రోల్ చేయించే ఇది ఒక పని కట్టుకుని ఎవరు లేరు. కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం కూడా ఉంది ఈయనకి. సో ఏం మాట్లాడితే ఏం తప్పు దొరుకుతుందో అనేది కూడా వాచ్ చేసే ఒక సెక్షన్ ఉంది. అయినా కూడా ఆయన అధిగమించుకుని వెళ్ళారు. ఒక్కసారి నేను మీ దగ్గర మళ్ళీ వస్తాను. బుచ్చి చౌదరి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి గారు జాయిన్ అయ్యారు. బుచ్చి చౌదరి గారు నమస్కారం అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఈరోజు సాయంత్రంతో పాదయాత్ర ముగుస్తుంది. దాదాపుగా 3132 కిలోమీటర్లు. ముందుగా కంగ్రాచులేషన్స్ మీ పార్టీకి, అలాగే నారా లోకేష్ గారు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తున్నారు. వివిధ కార్యక్రమాలు అన్ని చక్కగా రికార్డ్స్ హోల్డ్ చేశారు. ప్రజల అభిమానం గెలుచుకున్నారు, ఒక ఇంపాక్ట్ వేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతానికంటే ఇది చాలా భిన్నంగా ఉంది. ఆ రోజున్న పరిస్థితులు వేరు, ఈ రోజున్న పరిస్థితులు వేరని మీరేం చెప్తారు? చంద్రి గారు, ఒక ప్రభంజనం ఆనాడు కుప్పంలో మొదలుపెట్టిన యువగణం ఈ రోజున ఒక ప్రభంజనంగా మారింది. ఎన్నో అడ్డంకులు ప్రభుత్వం కల్పించాల్సిన అడ్డంకులన్నీ కల్పించారు. రకరకాల జీవోలు తెచ్చారు, మైకులు లాక్కున్నారు, టూలు లాక్కున్నారు, మాట్లాడకూడదన్నారు, రోడ్డు పక్కన నడవకూడదన్నారు. ఎన్ని అడ్డంకులు చేయాలో జగన్మోహన్ రెడ్డి అన్ని అడ్డంకులు చేశాడు. ఆయన తండ్రి, ఆయన తల్లి, ఆయన చెల్లి అందరూ పాదయాత్రలు చేశారు, కానీ ఏ ప్రభుత్వం కూడా అడ్డంకులు కల్పించలేదు. కానీ ఈయన దుర్మార్గపు ఆలోచనలో ప్రజల్లోకి నాయకులు వెళ్ళకూడదు అనేది ఈయన సిద్ధాంతం. ఒక డిక్టేటర్, ఒక నియంత పోకడలో పోతా ఉన్నారు. అందుకని ఒక 4000 కిలోమీటర్లు నడవాలనేది, మొత్తం 400 డేస్ కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేది మనం ఆలోచనగా ముందుకు వెళ్ళాం. శ్రీకాకుళం దాకా, కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఇంకా విస్తృతంగా వెళ్ళాలనే ఆలోచనలో ముందుకు సాగితే ఇవాళ మధ్యలో మరి తగ్గినాయి. 226 రోజులకు తగ్గటం కానీ, కిలోమీటర్లు కూడా 3132 తగ్గడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కుయుక్తులు. ఎలాగోలా ఆపాలి. అందుకనే చంద్రబాబు గారిని తప్పుడు కేసుల్లో ఇరికించి బెయిల్ రాకుండా చేయడం కోసం చేసిన పన్నాగాలు, వ్యవస్థను ఏ విధంగా మేనేజ్ చేశారో మనం చూసాం. సరే, ఏ వ్యవస్థను ఎలా మేనేజ్ చేశారనే దానికంటే 52 రోజుల పాటు చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం, దాని పర్యవసానంగా లోకేష్ బాబు గారి పర్యటన అర్ధంతరంగా ఆగిపోవటం,
వాళ్ళ మండలం మొదలుపెట్టిన తర్వాత షార్ట్ కట్ లో వెళ్లాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఎన్నికలకు సన్నద్ధం కావాలి, ఫిబ్రవరిలో ఎన్నికలు వస్తున్నాయి. ఒకటి ఏమిటి రిజల్ట్, ఈ కుర్రాడు ఏమిటి? నా వరకు నా అనుభవంలో ఆయన మంత్రిగా మొదటిసారి పంచాయతీరాజ్ మంత్రిగా, ఐటీ మంత్రిగా ఆయన ఉన్నప్పుడు పనితీరు నేను చూశాను. అంత స్వల్ప కాలంలో సబ్జెక్ట్ ను అవగాహన చేసుకుని, రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకుని, సమీక్షలు చేసుకుంటూ తీసుకునే నిర్ణయాలు చూసాం. అప్పుడు రకరకాలుగా పప్పు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, నోటికి వచ్చినట్టు రోజా లాంటి వాళ్ళు కూడా అడ్డగోలు మాటలు మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఇవాళ ఎవరు పప్పు ఎవరు యుద్ధ వీరుడో ప్రజలు నిర్ణయిస్తా ఉన్నారు, ప్రజలు చూస్తా ఉన్నారు. ఎవరు అసమర్థుడు, ఎవరు ఏ విధంగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారో, ఎవరు వస్తే రాష్ట్రం బాగుపడుతుందన్న ఆలోచనలో ప్రజలు వచ్చారు. ఇవాళ యువగణం ముందుగా మాబోటి వాళ్ళందరినీ పిలిచాడు, పెద్దవాళ్ళందరినీ పిలిచాడు, యువకులను పిలిచాడు, ఆయన పిలిచాడు, మాట్లాడి మొదలెట్టినప్పుడు మేము కూడా ఊహించలేం. సో ఒక ప్రణాళికాబద్ధంగా మొన్న చంద్రబాబు గారు కూడా అన్నారు, మనకంటే కూడా యువకులు వాళ్ళు చక్కగా ప్లానింగ్ గా ఆయన ముందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి చంద్రబాబు గారు కూడా మెచ్చుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఏమిటి, ఒక టీం వర్క్, ప్లానింగ్, ప్రణాళికబద్ధంగా మేము చెప్పాం. ఏదైతే రామారావు గారి టైంలో ఏ విధంగానైతే ఇంత యంత్రాంగాలు లేనప్పుడు, ఇంత టెక్నాలజీ లేనప్పుడు, రోడ్లు ఏమీ లేనప్పుడు ఏ విధంగా ప్రచారం చేసాం, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాం అనేది నాబోటి వాళ్ళ అనుభవం. ఆయనకి చెప్పాం, ఇలా జరిగింది, ఇలాగా ఎనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళాం, ఇలా చేసుకుంటే బాగుంటుంది. నాబోటి వాళ్ళు అనేక మంది దగ్గర సలహాలు సూచనలు తీసుకున్నారు, ఏ విధంగా వెళ్ళాలి, ప్రజల్లోకి మమేకం అవ్వాలనే ఆలోచన లేదు. మేము ఊహించిన దానికి 100 రెట్లు సక్సెస్ఫుల్ గా లోకేష్ గారు ప్రజల్లోకి వెళ్ళారు. మీరు ఇందాక చెప్పారు 100% కరెక్ట్. ఎనాలిసిస్, అసలు ఆ సబ్జెక్ట్ ఎనాలిసిస్, ఎక్కడ ఏం అవుతుంది, ఎక్కడ ఏ సమస్య ఉంది, ఏ ప్రజలు ఏ విధంగా బాధపడుతా ఉన్నారు, వారి సమస్యకి ఏ విధంగా పరిష్కారం చేయాలనే ఆలోచనలో ముందుకెళ్తున్నారు. మేము కూడా అనుకున్నాం ఒక కాన్సెప్ట్. ఇవాళ ఏదైతే వినతి పత్రాలు వచ్చిన 400, 353 కూడా కంప్యూటరైజేషన్ చేశారు, మర్చిపోవకండి. ఎక్కడెక్కడ ఏ వాగ్దానాలు చేశారో, ఏ వర్గాలకు వాగ్దానాలు చేశారో, రేపు అధికారంలోకి వస్తే ఏ విధంగా వాటిని డీల్ చేయాలనే దాని మీద ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఒక బ్రహ్మాండమైన టీం. ఇవాళ ఎక్కడా కూడా దొనుకు లేదు, బెనుకు లేదు, ఏ లోటు లేకుండా ప్రజలు రావటం స్వచ్ఛందంగా వచ్చారు. ఎక్కడికక్కడ నేను చూశాను, అనేక చోట్ల నేను కూడా పాల్గొన్నాను. ఏమిటి ఆ ప్రపంచం? ఎప్పుడో 82లో రామారావు గారికి చూశాను, రామారావు గారితో మేము ప్రయాణం చేసినప్పుడు చూసాము. దానికి మించి ఇవాళ జనం తండోపతండాలుగా మహిళలు, ముఖ్యంగా మహిళలు యువకులు అనేక వర్గాల వారు, ఒక సామాజిక వర్గం కాదు, అనేక సామాజిక వర్గాల వారు, మహిళలు, యువకులు బారులు దీన్ని నిలబడుతున్నారు. ఇక్కడ ఒక పాయింట్, పాదయాత్రలో కూడా మనం ముందు పాదయాత్ర ఏపీ పరిస్థితి, తర్వాత ఏపీ పరిస్థితి అంటున్నప్పుడు ఈ పాదయాత్రను కూడా చంద్రబాబు గారు అరెస్ట్ కు ముందు పాదయాత్ర, చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత పాదయాత్ర కూడా మనం చూడాలి. ఆ తర్వాత జరిగిన దానికి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రజలు ఏం మాట్లాడారు ఆయనతో? చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం ప్రపంచమంతా ఖండించింది. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వం దమనకాండ, నిర్బంధకాండ మీద వ్యతిరేకత వచ్చింది. బయటకు రాని మహిళలు ఇవాళ బయటకు వస్తా ఉన్నారు. అనేక సామాజిక వర్గాల మహిళలు బయటకు వచ్చి ఈ దుర్మార్గ పరిపాలన చీల్చి చెండాడుతూ వచ్చారు, మద్దతు ఇచ్చారు. ఆ రోజున అలాగే జరిగింది. చంద్రబాబు గారు అరెస్ట్ ముందు జరిగిన దానికి భిన్నంగా ఏమి లేదు. ఇక్కడ కూడా అంతే, ప్రజలు వస్తా ఉన్నారు. ప్రజల్లో మార్పు ఉంది. ఈ రాష్ట్ర ప్రగతి కోసం యువ నాయకత్వాలు పనిచేస్తా ఉన్నాయి. వీళ్ళంతా కూడా వర్క్ చేస్తారు, మనకు ఉద్యోగ వృద్ధి కల్పించడమే కాదు, ఉద్యోగాలు కల్పిస్తారని ఒక నమ్మకం, ఆశ ఉంది వాళ్ళలో. ధరలు కానీ ఇవన్నీ కూడా చూశారు. ఒకటి, జరుగుతున్న తప్పులు ఎత్తి చూపుతా ఉన్నాయి, ఏం చేయబోదో చెబుతా ఉన్నాం. ఇవాళ భవిష్యత్తు గ్యారంటీ తీసుకున్నాం. రేపు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూర్చొని ఇంకా మేనిఫెస్టోని ఎక్స్టెండ్ చేసి ఇంకా వివిధ వర్గాలకు రావాల్సిన రాయితీలు, ఒకటి సంక్షేమాన్ని రద్దు చేయం, క్లియర్ గా చెప్తాం. ఏంటంటే మేము పోతే సంక్షేమం ఉండదు. ఎవరు బాబు గారు సొమ్మిచ్చాడు? ఈయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టులన్నీ సొంత పేర్లు పెట్టుకున్నాడు, కానీ జరిగింది ఏమి లేదు. దగా, మోసం, నొక్కుల్లో నొక్కేశారని కానీ ఏమీ లేదు. అందువల్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అధిగమించడం కోసం వాలంటరీ వ్యవస్థని, ఓటర్ మేనేజ్మెంట్ ని చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నా కూడా దాన్ని ఎదుర్కోవడం కోసం ఈయన ఒక పక్క పాదయాత్ర చేస్తూనే పార్టీని సమన్వయం చేసుకుంటా ఉన్నాడు. మర్చిపోబకండి, లోకేష్ గారు యంత్రాంగాన్ని సమాయత్తం చేసి భవిష్యత్తు గారి ఇంటింటికి వెళ్లేలాగా, ఓటర్ లిస్ట్ లో చక్కగా చెక్ చేసుకునేలాగా ఒక ఏర్పాట్లు చేశాడు యంత్రాంగాన్ని. ఆయన యువగణం వాళ్ళ బ్రహ్మ ప్రళయంగా మారింది. అధికార పక్షంలో వెన్నులో ఒలుగు పడతా ఉంది.
ఎక్కడికక్కడ తప్పులేదు ఎత్తి చూపాడు. ఇదిగో ఛాలెంజ్ తీసుకుంటున్నా, మీకు దన్నుంటే చెప్పండి, ఇక్కడ ఈ ఇసుక దోచారు, ఇక్కడ ఈ భూములు కబ్జా చేశారు, ఈ విధంగా తప్పులు చేశారు, ఈ అరాచకం చేశారు, ఈ దళితులను అన్యాయంగా కేసుల్లో ఇరికించారు, ఈ మహిళల వ్యవస్థలను చేశారు, ఈ విధంగా మైనార్టీని నరికారు. ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ప్రభుత్వం చేసిన అరాచక విధానాల మీద దండయాత్ర ఆయన ధైర్యంగా వెళ్ళాడు. ఎంత ధైర్యం అంటే పీక్కోండి, ఏం పీక్కుంటారు పీక్కోండి, అనుమతిస్తే పాదయాత్ర, లేకపోతే దండయాత్ర. దండయాత్ర అంటే ఏదో కత్తులు కట్టాలని నరుకుతామని కాదు, ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో యువకులం సక్సెస్ఫుల్. భవిష్యత్తు నాయకుడిగా ఇప్పుడే నాయకుడు, ఇంకా భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరే నాయకుడిగా ఎదగడంలో యువకులం ఆయనకు ఉపయోగపడింది. నా వరకు నేను చెబుతున్నా, 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో చక్కటి అవగాహనతో ఉన్నట్టుగా చేయగలిగిందే చెప్పే విధానంలో వెళ్ళాడు. ఎక్కడ కూడా ఒత్తిడి వాగ్దానాలు చేసి, జగన్మోహన్ రెడ్డి లాగా లక్షల వాగ్దానాలు చేసి పంగనామాలు పెట్టినట్టు కాకుండా సాధ్యమైనయే చెప్పాడు. ఏది బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటో వాటిని అటెండ్ కావడం కోసం వివిధ వ్యాపార వర్గాల వారు కలిశారు, వివిధ వృత్తుల వారు కలిశారు, న్యాయవాదులు కలిశారు. అందరికీ కూడా వాళ్ళు వ్యక్తిగత సమస్యలు చెప్తున్నారా, ప్రభుత్వ పాలనలో పడుతున్న ఇబ్బందులు చెప్పారా? ఇప్పుడు 4353 వినతి పత్రాలు అంటే మామూలు వ్యవహారం కాదు. మీరు కంప్యూటరైజ్ చేసినా రేపు పొద్దున అవి వచ్చాక సాల్వ్ చెయ్యాలి మీరు. అది ఒకటి లోకేష్ గారు చేసిన వాగ్దానాలు, పార్టీ తరఫున చేసిన వాగ్దానాలు ఒక ఎత్తు, అనేక విజ్ఞప్తులు రావడం ఒక ఎత్తు. రకరకాల విజ్ఞాపనలు వస్తాయి. నాకు ఉద్యోగం కల్పించున్నాను, నాకు ఇల్లు కల్పించున్నాను, రకరకాల విజ్ఞాపనలు వస్తాయి. అవన్నీ 4353లో పెద్ద రెడ్రెస్ కష్టం కాదు. కానీ ప్రధానమైనవి ఉంటాయి, వృత్తిపరమైనవి, లేక మా కేటగిరీని మార్చండి, మా కులాన్ని మరో కులంలో చేర్చండి, లేక మా వృత్తికి ఇలా రక్షణ, రకరకాలు ఉన్నాయి. దాంట్లో చాలా విభిన్నమైనవి. ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ సమస్య, రైతులు ఎదుర్కొంటున్న సమస్య, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్య అన్ని కూడా వస్తాయి విజ్ఞాపనలో. దానికి సెగ్రిగేట్ చేసి ఏ వర్గాలకు ఏ విధంగా చేసేవి, ఒకటి సామూహికంగా చేసేవి, వ్యక్తిగతంగా చేసేవి. వ్యక్తిగతం చేసే ఏమిటో విడగొట్టేసి, సామూహికంగా చేసే ఏమిటో విడగొట్టి దాన్ని అంతా అనాలిసిస్ చేసేదానికి యంత్రాంగం ఏర్పాటు చేసుకున్నారు లోకేష్ గారు. ఆయన టీం బ్రహ్మాండమైన టీం ఉంది. ఒక్క చోట ఒక చిన్న సంఘటన జరగకుండా ఇన్ని రోజులు మీరు చూశారు. వేల మంది వస్తా ఉంటే కంట్రోల్ చేయడం చిన్న విషయం కాదు. జనం మీద పడిపోతా ఉన్నారు. ఆయన మీద షేక్ హ్యాండ్లు ఇవ్వాలని, ఆయన 3.5 లక్షల మంది సెల్ఫీ దిగారు అంటే జస్ట్ యువతే 3.5 లక్షల మంది ఆయనతో ఫోటో దిగారు. అసలు ఎక్కడమ్మా అప్పటికి ఇంకా చాలా ఓపికగా నేను చూడాలి అంత ఓపిక ఉంటుందా ఈ కుర్రాడికి అనుకున్నా. కుర్రాడు కాదు, పిల్లాడే పిడిగి ఇవాళ ముందుకు వస్తామన్నాడు. ఈ ప్రభుత్వం మీద దండయాత్రే, ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం చేసే దండయాత్రల విజయవంతం. ఎంత పొద్దున 20వ తారీఖు బ్రహ్మాండమైన టీడీపీ అప్రతిహత విజయాలకి ఇది బాటలు వేసింది అని గట్టిగా నమ్ముతున్నారా? 100%. తండ్రికి తగ్గ తనయుడిగా పోరాట యోధుడిగా మిగిలాడు. అన్ని సామాజిక వర్గాలతో మిళితమయ్యాడు. రాయలసీమలో ఒక ప్రధానమైన సామాజిక వర్గం కూడా ఆకట్టుకోగలిగాడంటే అది చిన్న విషయం కాదు. ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా రాయలసీమలో కూడా ఉద్యమాన్ని నిర్మించగలిగాడంటే చిన్న విషయం కాదు. అనేక సమస్యలు ఉన్నాయి, అనేక వృత్తుల వారు ఉన్నారు, అందరినీ ఆకట్టుకున్నాడు. ఇందాక చెప్పాను, మహిళలు, యువకులు, వృత్తుల వారు, ఒక ఆటో డ్రైవరు, ఒక చెప్పులు కుట్టుకునే సోదరుడు, ఒక నేత పనివారు, ఒక మంగళ పనివారు, వివిధ సామాజిక వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, యువత, విద్యార్థులు. అలాగే ఈ జగనన్న కాలనీలో దాకా, ఇసుక మీద దాకా, లిక్కర్లో దాకా, గంజాయి మత్తు పదార్థాలు కలవబడి మరణిస్తున్న వాళ్ళు, పోలీసు దమనకాండ తప్పుడు కేసులు పెట్టి ఇరికించిన వాళ్ళు ఎంతమంది అమ్మా? 20,000 మందిని ఇరికించారు తప్పుడు కేసుల్లో సిఐడి పేరుతోటి. ఇవన్నీ కూడా డిబేట్ చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. ప్రజల మధ్య ప్రజల భాష. బాల్కోటి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకి ఇది ప్రతిబింబించిందంటారా? ఈరోజు సాయంత్రంతో యువగళ ముగింపు పలకబోతోంది. సో అనేక వర్గాల్ని ఆయన కలుసుకుంటూ వెళ్లారు పాదయాత్రలో. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలని ప్రతిబింబించిందా? విజయచంద్ర గారు ధన్యవాదాలు. బుచ్చ చౌదరి గారికి, శ్రీధర్ గారికి కూడా జయభీములు. ఇది యువగలం అనే కంటే గరళకంఠుడి యొక్క పాదయాత్రగానే పేర్కోవాలి. ఎందుకంటే ఈ పాదయాత్ర, ఈ యువగలం పాదయాత్ర ఆరంభం నుంచే విషాదాన్ని నింపుకొని గరళకంఠుడిలాగా సాగింది.
2004 ముందు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో చాలా సాఫీగా నల్లేరు మీద బండిలాగా పాదయాత్ర చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు నల్లేరు మీద బండిలాగా పాదయాత్ర చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు గాని ఆయన చెల్లెలు షర్మిల గారు గాని పెద్ద ఎత్తున పాదయాత్ర సాఫీగా చేశారు. వాళ్ళకి పోలీసు భద్రత కలుగు చేశారు, సౌకర్యాలు కలుగు చేశారు, రాయి గాని రప్ప గాని మీద పడకుండా చూశారు. ఒక ప్రజాస్వామిక పరిరక్షణ రాజ్యనేతలుగా పరిరక్షించారు. కానీ యువకాలంలో అడుగడుగున ఆటంకాలు ఇందాక బుచ్చి చౌదరి గారు చెప్పినట్టు కుర్చీలు లాక్కోవటం, తోపులాటలు, జీవో నెంబర్ 1, దిగ్బంధనాలు, వీటన్నిటి మధ్య లోకేష్ గారు పాదయాత్ర చేశారు. ఆఖరికి ఒక దశలో పాదయాత్ర బ్రహ్మాండంగా ఉధృతంగా దండయాత్రలాగా సాగుతుంది అనుకుంటున్న టైంలో ఆయన తండ్రి గారైన చంద్రబాబు నాయుడు గారిని దిగ్బంధనం చేసి అరెస్ట్ చేశారు. దాంతో పాదయాత్ర ఆపుకోవాల్సి వచ్చింది. 53 రోజులు జైలు గోడల మధ్య చంద్రబాబు నాయుడు గారు ఆవేదన చెందారో లేదో తెలియదు, కానీ లోకేష్ గారు తన తండ్రిని బయటికి ఎలా తీసుకురావాలని చెప్పి చాలా ఆవేదన పడ్డాడు. తల్లిని, భార్యని, అందరినీ రహదారుల మీద ఉంటే ఆ జైలు గోడల మధ్య వాళ్ళు అన్నాలు వినుకుంటూ ప్రజలతో మాట్లాడుతుంటే ములాఖత్తులు కూడా ఇవ్వకపోతే న్యాయస్థానాలన్నీ కూడా అటు ఇటు అల్లిబిల్లిలాగా తిరుగుతూ చాలా వేదన పడ్డాడు. ఒక కుమారుడుగా ఒక తండ్రి దిగ్బంధనం అయినప్పుడు కుమారుడికి వచ్చే ఇబ్బంది, ఇక ఆ స్థితిలో ఆయన పాదయాత్ర చేయలేడు. అయినా కూడా ఇన్ని కష్టాల నడుము కూడా పాదయాత్రని తీసుకెళ్లగలిగి తాను ఎదిగాడు, పార్టీని ఎదిగించాడు. ప్రజల నుంచి విజ్ఞాపన పత్రాలు తీసుకున్నాడు 1, ప్రజలకు భరోసా ఇచ్చాడు 2, ప్రభుత్వం యొక్క దుర్మార్గ పరిపాలన మీద దండయాత్ర చేశాడు. కాబట్టి ప్రజాస్వామిక పరిపాలన ప్రజాస్వామిక రాజ్యముల పాదయాత్రలు వేరు, ఆటంకాలు కలిగించే ఏలుబడిలో పాదయాత్రలు వేరు. నాకు తెలిసి లోకేష్ గారు ముళ్ళ కంచెల మీద పాదయాత్ర చేశారు, రంపపు కోతల మీద పాదయాత్ర చేశారు. ఈ మేరకు 97 నియోజకవర్గాలు 226 రోజులు విశాఖపట్నం వరకు పాదయాత్ర చేశారంటే నిజంగా కర్ణకఠోరమైన దీక్షకి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇంకొకరైతే చేయలేరు, వెనుదిరిగిపోయేవాళ్ళు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యోగాలం పాదయాత్ర ద్వారా తనకేదో అభద్రతా బాగుందని, తన అధికారం పోతుందని అటు తండ్రిని అడ్డుకున్నాడు, ఇటు కొడుకుని అడ్డుకున్నాడు. నేను ఒక మాట చెప్తా విజయచంద్ర గారు, అసలు ఈ రాష్ట్రంలో ఆకు కదలకూడదు, కొమ్మ పోకూడదు. సిపిఐ కానీ, సిపిఎం కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, లేదా జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఎవరు అరాచక ప్రభుత్వంలో బలి కాని వాళ్ళు ఎవరు, అరెస్ట్ కాని వాళ్ళు ఎవరు, కేసులు లేని వారు ఎవరు? వాళ్ళు అమరావతి రైతులైనా, విశాఖ ఉక్కు రైతులైనా, అంగన్వాడీ అంగన్వాడీ టీచర్లైనా, ఆయాలైనా, పారిశుద్ధ్య కార్మికులను కూడా అరెస్టులు చేసిన వైనం కదా. అంటే ఇలాంటి యొక్క దుర్మార్గమైన పరిపాలనలో పాదయాత్రలు ఎలాగే ఉంటాయి. కాకపోతే నేను అనేది ఏంటంటే ఇప్పుడు లోకేష్ గారి యొక్క పరిణతి అర్థం కావాలి. ఆయన 97 నియోజకవర్గాలు తిరిగాడు కాబట్టి ఆయా నియోజకవర్గాల యొక్క నాయకులని, పార్టీని, శ్రేణులని, బలాన్ని, బలహీనతను అంచనా వేసాడు. కాబట్టి ఈ యుద్ధరంగంలో ఖచ్చితమైన అభ్యర్థుల్ని, నేను బుచ్చి చౌదరి గారు ఉన్నారని కాబట్టి నేను చెప్తున్నా, ఖచ్చితమైన అభ్యర్థుల్ని, గెలుపు గుర్రాలని బరిలో దింపి ఈ ప్రభుత్వాన్ని అడుగుదాం. ఎందుకంటే అభ్యర్థుల పాయింట్ కూడా నెక్స్ట్ రౌండ్ లో మనం వారిని అడుగుదాం. నిన్న చంద్రబాబు గారు భేటీ అయ్యారు కాబట్టి చాలా మంది త్యాగాలకు సిద్ధపడాలి అన్న పాయింట్లు కూడా చర్చలకు వస్తున్నాయి కాబట్టి వారితో కూడా ఆ పాయింట్ మాట్లాడదాం మనం. ఒక్క మాట నేనేమంటానంటే, ఇప్పుడు పాదయాత్ర చేసి సంపాదించుకున్న అనుభవాన్ని, ఆలోచనల్ని, జ్ఞానాన్ని రేపు పొద్దున ఆచరణలో పెట్టగలిగి విజయం తీసుకెళ్ళాలి. ప్రతి పాదయాత్ర చేసిన వ్యక్తి ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. రేపొద్దున లోకేష్ గారు కూడా ఈ పాదయాత్ర విజయ ఫలాలను తండ్రికి అందించగలగాలి, కొత్త ప్రభుత్వం తీసుకురాగలగాలి. రైట్. నటరాజ్ శ్రీధర్ గారు, సో వర్షన్స్ విన్నర్ అయితే నేనేమంటానంటే, ఒక విశ్లేషకులుగా మీరు
ఈసారి ఈ రోజు సాయంత్రంతో ముగుస్తుంది కాబట్టి ఇక ఎన్నికల సమశంకం పూరిస్తారు. ఎవరి ఏర్పాట్లలో వాళ్ళు రెడీ అవుతారు. ఇప్పటికే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న భేటీ అయ్యారు. సో సీట్ల సర్దుబాటు ఎలా ఏమిటి అనేది వాళ్ళ ప్లానింగ్ వాళ్ళు వెళ్తున్నారు. ఇటు సభ కొన్ని అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నాం అని చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రేపు జరగబోయే ఎలక్షన్స్ లో ఏ అంశాలు ప్రధానంగా ప్రభావితం చేస్తాయంటారు? ఒకటి, యువగళం పాదయాత్ర ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? చంద్రబాబు గారి అరెస్ట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? జగన్ గారి అస్తవ్యస్త పాలన ఇంపాక్టా, లేదా టీడీపీ జనసేన పొత్తు ఇంపాక్టా? ఏ అంశాలు ప్రధానంగా రేపొద్దున రాబోయే ఎన్నికలను ప్రభావితం చేస్తుందంటారు? అత్యంత ప్రధానమైనటువంటి ఇంపాక్ట్ ప్రజల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి అసంతృప్తేనండి. బేసిక్గా మీరు చాలా చెప్పారు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు, యువగళము పార్టీ క్యాడరు, అభ్యర్థులు పొత్తులు, ఈ పొత్తులు కాంబినేషను, వీటన్నిటికన్నా చంద్రబాబు అరెస్టు, వీటన్నిటికన్నా కూడా అత్యంత ప్రధానమైంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి అసంతృప్తి నంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి 150 మంది ఎమ్మెల్యేల పట్ల ఉన్నటువంటి అసంతృప్తి. నెంబర్ 3, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, గ్రామ సర్పంచులు కావచ్చు, ఈ సర్పంచులకి ఎటువంటి అధికారాలు లేకుండా, ఏ గ్రాంట్లు లేకుండా వీళ్ళని అనగదొక్కేసి కనీసం వీధిలో బల్బ్ వేసుకోవడానికి కానీ, ఒక డ్రైన్ కట్టుకోవడానికి కానీ ఎటువంటి గ్రాంట్స్, పంచాయతీకి వచ్చినటువంటి గ్రాంట్లను నెక్స్ట్ డే ట్రాన్స్ఫర్ చేయడం, పంచాయతీ సర్పంచులకి ఏమాత్రం అధికారాలు లేకుండా చేసుకోవడం ఒకటెత్తైతే, 3-4 పాయింట్ల తర్వాత నేను చెప్పేది ఏంటంటే పార్టీ క్యాడర్కి కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కావాలంటే పడిగాపులు కావాల్సిన పరిస్థితి. ఒక కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యున్సీ అవసరాలు, ఆ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి పనుల పట్ల కావచ్చు, ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న సమస్యలు కావచ్చు, ఆ సమస్యల పరిష్కారం కోసంగా ఎవరిని కలవాలి? ఆయన ఎవరికి ఏ అధికారాలు ఉన్నాయి? ముఖ్యమంత్రిని కలవాలంటే కలవలేని పరిస్థితి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను పరిష్కరించలేని అసక్తతతో ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోయినారు. కంప్లీట్గా ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ ఉందో ఆ రెవెన్యూ డెఫిసిట్ కావచ్చు, ఏదైతే పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి గ్రాంట్లు కావచ్చు, ఈ గ్రాంట్లన్నీ కూడా కేవలం బటన్ నొక్కడం ఒక్కటి తప్పితే మిగతా ఏ అభివృద్ధి పనుల పట్ల కానీ, ఏ సమస్య పట్ల కానీ, ఏ సమస్యను అడ్రస్ చేయడంలో కానీ ఎక్కడా కూడా శ్రద్ధ చూపకపోవడం ద్వారా ఉన్న కంపెనీలను పోగొడుతూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచకుండా వాళ్ళని లిక్కర్ మాఫియా అన్ని విధాలుగా నిత్యావసర వస్తువుల ధరల కాడ నుంచి వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్ ఏంది, నువ్వు పంచిందెంత, నీకు వచ్చిందెంత, నీ ఖర్చు ఎంత, నీ ఆదాయం ఎంత, ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు చేసుకోవడానికి పని లేక. ఇప్పుడు శాండ్ లేదనుకోండి, భవన కార్మికులకి వాళ్ళకి పని లేదు, నువ్వు ఇచ్చేది ఎంత? భవన కార్మికుడు ఎవరిపైనా సరే మామూలుగా వర్కులు జరిగేటప్పుడు, అభివృద్ధి కార్యక్రమాలు విపరీతంగా జరిగేటప్పుడు ఈ కార్మికులు ఎవరైతే భవన నిర్మాణ కార్మిక రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే కూలికి వెళ్ళారో ఆ కూలికి వెళ్ళిన వ్యక్తి కనీసం మినిమం 800 రూపీస్, 1000 రూపీస్ ఉంది ఇవాళ. కానీ వాళ్ళకి పనే లేదు. ఎందుకు? శాండ్కి ఒక పాలసీ తీసుకురావడం కోసం ఆపేస్తావు. స్టీలు, సిమెంట్ విషయంలో ఆయన కంపెనీ సిమెంటే కొనాలని మిగతా కంపెనీలని పాలు తాగుతావు. అణచివేత, ఉన్న కంపెనీలను పోగొట్టుకోవడం. రేపు పొద్దున యువత ఎదురు ఇయర్ కొన్ని లక్షలాది మంది యువత గ్రాడ్యుయేట్స్ అయ్యి వస్తున్నారు, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవడం, ఇవన్నీ మేజర్గా పనిచేస్తాయి తప్పితే జగన్మోహన్ రెడ్డి ఇవాళ రేపు పొద్దున రాబోయేటువంటి ఎలక్షన్లో ఓడిపోతున్నారు అంటే ఇది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రతిభో, పాదయాత్ర ప్రతిభో, ఇవన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. వీళ్ళు అభివృద్ధి, వీళ్ళు పార్టీ కావచ్చు, పార్టీ క్యాడర్ కావచ్చు, ఆ ఎలక్షన్ ఫేస్ చేయడానికి, ఆ కాన్ఫరెన్స్లో ఎన్నికలను ఎదుర్కోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడ్డాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ఆ సింపతి కొంతమంది న్యూట్రల్ పీపుల్ కూడా, వైకాపా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పాపం కదా, తప్పు కదా,
చంద్రబాబు అరెస్ట్. న్యూట్రల్ పీపుల్ కూడా, అవును, వైకాపా పార్టీ వాళ్ళు కావచ్చు, న్యూట్రల్ పీపుల్ కావచ్చు, ఆయన అరెస్ట్ చేయడం తప్పు అనే కేటగిరీ వచ్చేసింది. వీళ్ళందరినీ కూడా ఒక స్ట్రిమ్లైన్ చేసి ఎన్నికలకి సన్నద్ధం కావడం కోసంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కూడా మామూలుగా పొత్తులో వెళ్ళాలనుకున్నారు. అంత అడ్వాన్స్గా పార్టీ పొత్తు ఫిక్స్ కావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా ఉంటుంది కంటే వేగమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడి నుంచి కొన్ని చాలా గట్టి నిర్ణయాలు తీసుకోవాలి, వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళకి చాలా టైం ఇవ్వగలిగిన భాగ్యం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారండి. మామూలుగా ఎన్నికలు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పొత్తుల గురించి డిస్కషన్ ఉంటుంది, కానీ చాలా అడ్వాన్స్ గా 2 నెలలు 3 నెలల ముందుగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఏ సీట్లు ఎలా, పొత్తులో పార్టీల్ని 2 పార్టీలని మిళితం చేయడం ఎలా, ఎన్నికలకు సన్నద్ధం ఎలా కావడం కోసంగా ఇద్దరు చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్లో చూశారు, సిపిఐని తో పొత్తు అనేది, సిపిఎంతో పొత్తు అనేది ఎప్పటిదాకా నడిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ తెలంగాణ మన షర్మిల గారి పార్టీతో డిస్కషన్స్ ఇవన్నీ ఎప్పుడు నడిచినాయి? చాలా తక్కువ టైంలో ఇక క్లోజ్ అవుతుంది షెడ్యూల్, నోటిఫికేషన్స్ డేట్ చాలా తక్కువ టైం, కానీ ఇక్కడ చాలా కంఫర్టబుల్ టైం దొరికింది. అవునవును, ఇక్కడ ఎంత అడ్వాన్స్డ్ గా టైం దొరికిందో చూడండి. ఈ మీటింగ్ కన్నా ముందుగానే ప్రతి కాన్స్టిట్యున్సీలో టీడీపీ జనసేన కార్యకర్తల సమావేశాలు జరిగినాయి. టీడీపీ టాప్ లెవెల్ కమిటీ, జనసేనలో టాప్ లెవెల్ కమిటీ డిస్కస్ చేసి మేనిఫెస్టో గురించి డిస్కస్ చేసుకునేటువంటి టైం దొరికింది. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ద్వారా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి, జనసేనకి 2 పార్టీలకు కూడా అన్ని విధాలుగా లాట్ ఆఫ్ టైం లభించింది వీళ్ళకి. అవును అవును, బుచ్చి చౌదరి గారితో మాట్లాడదాం. బుచ్చి చౌదరి గారు, ఒకటి మీకు టైం చాలా దొరికింది, యువగళం కూడా చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నప్పుడు ఇందాక బాలకోటే గారు ఒక పాయింట్ అన్నారు, అమ్మా ఈ 226 రోజుల్లో కూడా వివిధ సెక్షన్లని లోకేష్ గారు కలిసినప్పుడు అవన్నీ కూడా రేపొద్దున క్రోడీకరించుకుని రేపొద్దున వీళ్ళు టికెట్ల ఇష్యూ దగ్గర కానీ లేకపోతే వెళ్లే ప్రక్రియలో కానీ ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. ఒకటి వారు చెప్పిన సలహా మంచిది పాయింట్, అది ఇవన్నీ మీరు జోడించి వెళ్ళాలి ముందుకి. 2, ఇప్పుడు ఖచ్చితంగా నిన్న మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు. సరే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజు రాలేకపోయినా గతంలో కూడా చెప్పారు చంద్రబాబు గారు త్యాగాలకు సిద్ధం కావాలి అని. సో ఇవన్నీ కూడా అందరూ రెడీగానే ఉన్నారా సీనియర్లు? అంటే మీరు కూడా ఆ వరుసలో వస్తారు అన్నది ఒక చర్చ. మంచిదేనమ్మా, ఏ వరుసలో వచ్చినా గెలుపు గుర్రాలు కావాలి, సామాజిక ఈక్వేషన్లు కావాలి, 2 పార్టీల సమన్వయం కావాలి. ఎవరు అర్హులు, ఎవరు నీతివంతులు, ఎవరు పార్టీకి ఉపయోగపడతారో పార్టీ ఆలోచించుతుంది. చంద్రబాబు గారు కానీ ఎవరైనా సరే, బుచ్చి చౌదరి ఎగ్జామినేషన్ కాదు, లేకపోతే చంద్రబాబు గారు ఎగ్జామినేషన్ కాదు, అందరూ ఒకటే పార్టీకి సంబంధించి ఒక ఆలోచనలో వెళ్తారు. ఎవరు అయితే గెలుస్తారో, ప్రజా అభిప్రాయం ఎలా ఉంది, ప్రజల్లో మద్దతు ఎవరికి ఉంది అనేది మెయిన్ గా పెడతారు. రెండోది సామాజిక ఈక్వేషన్లు అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆ వైపు దృష్టి సారిస్తారు. తెలుగుదేశం ఎప్పుడు కూడా అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు గారు నిర్ణయాలు చేసుకుంటూ వెళ్లేవారు. అది దాని ఫలితంగా బలహీన వర్గాలు కానీ ఇతర వర్ణాలు కానీ ఏ విధంగా లబ్ధి పొందారో మనం చూసాం. ఇవాళ ఏదైతే లోకేష్ గారి పాదయాత్రలో ఫైండింగ్ చేసుకుంటూ వెళ్లారో, వివిధ నియోజకవర్గాల్లో సమీక్షలు చేశారు. గత 3 సంవత్సరాలుగా పార్టీ యాక్టివ్ గా పనిచేస్తుంది, మర్చిపోకండి. ఈ రోజు కాదు, మొత్తం పార్టీ సన్నద్ధమై అమరావతి పార్టీ కేంద్ర కార్యాలయం తీసుకుని వర్కౌట్ చేసుకుంటూ ప్రతి సమస్య మీద పోరాటం చేస్తూ నాయకులను సమాయత్తం చేస్తూ ప్రజల్లోకి తీసుకువెళ్తూ వెళ్ళింది. అనేక సమావేశాలు, సభలు పెట్టడం, ప్రభుత్వ వైఫల్యాల మీద ఎండగడుతూ ముందుకు సాగటం, ఎక్కడికక్కడ కాన్సెప్ట్ ఇచ్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. పార్టీ యంత్రాంగాన్ని గేరప్ చేసుకుంటూ ఇవాళ కూడా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇవాళ ఏదైతే యువగళాన్ని సక్సెస్ చేసుకున్న దానికోసం స్వచ్ఛందంగా వస్తున్నారు. ఒకటి, యువగళానికి స్వచ్ఛందంగా భారీగా తరలిచ్చారు. సరే, కొంత ఆర్గనైజేషన్ ఉంటుంది, తప్పదు ఏ పార్టీకైనా. ఒకటి, ఈ యువగళం సక్సెస్ లో అక్కడ కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, వాళ్ళ సేవలు నిరుపమానం. ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ఆయన కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఏ విధంగా చేశారో మనం చూసాం. ఆ విధంగా ముందుకెళ్తూ ఉన్నారు. ఇవాళ ఒక్కటి, మంచి అభ్యర్థులు అనేది వేవ్ వచ్చినప్పుడు చాలా మంది ముందుకు వస్తారు. 3 సంవత్సరాలు కాంట్రానాళ్ళంతా ఇవాళ బయటకు వస్తా ఉన్నారు. 3 సంవత్సరాలు రండి రండి అన్నా కూడా అనుభవించిన వాళ్ళు, పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా కనరాకుండా దూరంగా ఉండి భయభ్రాంతులకు గురైపోయి
కొంతమంది ధైర్యంగా పోరాటం చేశారు, చాలా మంది దూరంగా ఉన్నారు పెద్ద నాయకులు. ఇవాళ వస్తారు, ఇవాళ మళ్ళా సీట్లు కావాలి, పదవులు కావాలని కోరుకునే వాళ్ళు. కానీ రాజకీయాల్లో సహజమే, ఆయారాములు గయారాముల సంస్కృతి మామూలే, రాజకీయాల్లో ఇలాగ వస్తూ ఉంటారు. కాకపోతే కమిటెడ్, పార్టీకి సిద్ధాంతాలకి కమిటెడ్, రేపు కష్ట నష్టాలు వచ్చినా ఎదుర్కోగల శక్తి ఉన్న వాళ్ళని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవైపు దృష్టి సారించాలి. ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి. ముందు అమరావతి రైతుల ఉద్యమం దగ్గర నుంచి మొదలుపెట్టి పోలవరం ప్రాజెక్టు ఈ విధంగా దగా చేయడానికి కారకులు ఎవరు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులన్నీ మట్టి కొట్టుకుపోవడానికి కారకులు ఎవరు, అభివృద్ధి లేకుండా పోవడానికి కారకులు ఎవరు, అప్పులు మయం చేసి ఆ లక్షలు తెచ్చి ఎవరు దోచుకుతున్నారనేది, బటన్ నొక్కుడు. ఒక కార్యక్రమానికి ఎన్నిసార్లు బటన్ నొక్కుతారు? ఒకవేళ పిల్లలకు అమ్మఒడి అంటే ఇచ్చిన సంవత్సరం రెగ్యులర్ గా ఆటోమేటిక్ గా రిలీజ్ అయిపోవాలి. వారం బటన్ నొక్కుడు, ఒకే కార్యక్రమం 4 సార్లు బటన్ నొక్కుడు. పేర్లు రంగుల పెచ్చ, పేర్ల పెచ్చ తప్పితే ఈ ముఖ్యమంత్రికి ఉంది. ఒక భయానక వాతావరణం నేను ఎప్పుడు చూడాల. ఇన్ని సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ రాజకీయ ఎమర్జెన్సీలో కూడా చూసాం కానీ ఇంత భయానక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో. ప్రతి వాళ్ళు భయపడిపోయి, ఒకటి ఆయన కులపెచ్చ అంటే కూడా నమ్మలేము. ఆయన చుట్టూ 10 మంది రెడ్లందరికీ న్యాయం జరిగిందంటే జరగల. ఆయన చుట్టూ ఒక కోటరీ, ఆ కోటరీ వరకు దోచుకుతున్నారు. ఇవాళ కమ్మ వాళ్ళ మీద ద్వేషం, కమ్మ ద్వేషంతో రామోజీరావు గారును లేకపోతే అమర్రాజా బ్యాటరీను ఎవరిని ఇబ్బంది పెడదామని చూడటం. ఒక తప్పుడు ఆలోచనలో వెళ్ళాడు ముఖ్యమంత్రి, ఒక సాడిస్ట్ మెంటాలిటీతో వెళ్ళాడు. దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కమ్మ వాళ్ళే కాదు, అన్ని కాపుల్ని, బీసీలని, ఎస్సీలని, మైనార్టీని హింస రాజకీయం. అందువల్ల మేము ఒకటే చెబుతున్నాం, రేపు పొత్తు చక్కగా నడుస్తుంది, మంచి అభ్యర్థుల్ని పెడతాం, సామాజిక ఈక్వేషన్ పాటిస్తాం, గెలుపు సాధిస్తాం, రాష్ట్రాన్ని ప్రగతి బంధాలు నడపాలి, రాష్ట్ర ప్రజలకి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. విజయచంద్ర గారు, శ్రీరాముడు కొలువులో సత్యకామ జాబాల్లాగా ఒక సత్యం చెప్తా. ఇప్పటికీ కూడా తెలుగుదేశం జనసేన పార్టీలకు ఒక సన్నని లక్ష్మణ రేఖ అడ్డుగా ఉంది. దానిని దాటలేకపోతుంది. నేను ఒక మాట చెప్తా, బుచ్చి చౌదరి గారు ఉన్నారు కాబట్టి, ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 88 నియోజకవర్గాలు కావాలి. 2019లో ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ ఎస్టీలు 29+7 36 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో 34 వైసీపీ, 1 టీడీపీ, 1 జనసేన. ఆ జనసేన కూడా అందులో పోయింది. రాయలసీమ జిల్లాలో 53 నియోజకవర్గాల్లో 3 తెలుగుదేశం పార్టీ, 49 వైసీపీ. 49+35 ఈజ్ ఈక్వల్ టు 84 అసెంబ్లీ నియోజకవర్గాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలను పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నాడు. ఆయన అరిచి చెప్తున్నాడు, నా ఎస్టీ, నా ఎస్టీ, నా బీసీ, నా ఎస్టీ అని. అంత ధ్వనించే రాగం తీస్తున్నా కూడా ప్రతిపక్ష పార్టీలలో వాటికి సంబంధించి ఆ బిలో ప్రాపర్టీ లైన్ కులాలకు సంబంధించిన యొక్క వాయిస్ వినిపించాల్సినంత వినిపించటం లేదనేది నాలాంటి వాళ్ళ యొక్క ఆందోళన. చంద్ర గారు టైం వస్తుంది, అది కాదు. నేను ఆల్రెడీ 100 రోజుల్లో ఉన్నాం. మేము 100 రోజుల్లో యుద్ధం ఉంది. ఒక జాగ్రత్త కూడా చెప్పాలి, పెద్దలకి జాగ్రత్త కూడా వినాలి, అది చెప్పేది. అంతే తప్ప మనం అన్ని ప్రశంసలే కాదు విజయచంద్ర గారు, బుచ్చి చౌదరి గారు, నరశ్రీధర్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తుండండి.